మా యోధా చెప్పినట్టు సందేహం కలిగిన వాడిని అట్టగే వదిలేసామనుకోండి, వాడు అగ్నిలోకి వెళ్ళిపోతాడు. లోకాన్నలో ఈ లోక భోగములను వీడజాలవా, సాతాను బంధకముందే సంతసింతువా. ఈ లోక భోగములను వీడజాలవా, సాతాను బంధకమందే సంతసింతువా. యేసయ్య సహనము తోడ చెలగాటమా, ఈనాడే రక్షణ దినము గ్రహించుమా. యేసయ్య సహనము తోడ చెలగాటమా, ఈనాడే రక్షణ దినము గ్రహించుమా. సందేహమేలా సంశయమదేలా, ప్రభు యేసు గాయములను పరికించి చూడు, గాయాలలోని వ్రేలు తాకించి చూడు. ఇంకా సందేహంతో ఉన్నామా మనం? ఎప్పుడు సందేహము నిన్ను దేవుణ్ణి దూరం చేస్తూ ఉంది. దేవుణ్ణి కనిపెట్టలేవు, దేవుని భక్తిలో ఉండలేవు సందేహపడితే. ఇవన్నీ రుజువులతో పాటు మనం చూసాం. ఇంకా సందేహంతో ఉన్నావా? నువ్వు రక్షణను దూరం చేసుకుంటున్నావు. ఈనాడే రక్షణ దినం కనుక వాక్యము సారమైన జీవితము మనము జీవించుతాం. మరి సందేహపడితే నరకమునకు వెళ్తాం అని చెప్పబడిన మాటలు విన్నాం. యేసయ్యని దూరం చేసుకునే పరిస్థితి వస్తుంది. తోమ సందేహపడ్డాడు. తర్వాత అయ్యా నా ప్రభువా నా దేవా అన్నాడు. అంటే నిన్ను అంగీకరిస్తున్నాను. తోమ ద్వారానే మనకి సువార్త వచ్చింది. మానవుని మాత్రగా సందేహపడవచ్చు, కానీ సందేహాన్ని నివృత్తి చేసుకోవాలి.